కెప్టెన్ రామారావు కూడలి రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రతి గురువారం నిర్వహించే మహా అన్నదాన కార్యక్రమం భక్తులు స్థానికుల మధ్య జరిగింది. ఆలయ కమిటీ సంయుక్త కార్యదర్శి బడి నాగరాజు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నాగరాజు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని బడి నాగరాజుతో కలిసి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు పేల వెంకట అప్పలనాయుడు, అధ్యక్షుడు కర నీలకంఠం, కార్యదర్శి బొడ్డు పోలారావు, ఆలయ ముఖ్య సలహాదారులు బుడ్డెట్టి ప్రసాదులు ప్రారంభించారు. అనంతరం బడి నాగరాజుతో కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలు అమ్మవారి సమక్షంలో ఆనంద డోలాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ కోరిన కోరికలు తెచ్చే రేణుక ఎల్లమ్మ అమ్మవారికి అనునిత్యం సేవ చేసుకునే భాగ్యం కలగడం పూర్వజన సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణం జరిగిన నాటి నుంచి ప్రజలకు ఆలయం సెంటిమెంట్ గా కొనసాగుతుందని అన్నారు. ఆలయానికి సేవలు అందించే నాగరాజు పుట్టినరోజు వేడుకలు ఆలయంలో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ, కమిటీ ప్రతినిధులు వాసుపల్లి నారాయణ, సత్యనారాయణ, పంపాన గణేష్, పాకలపాటి అప్పారావు, తమ్మరపు మధు, వాసుపల్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు. కెప్టెన్ రామారావు జంక్షన్ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ప్రతి లక్షవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం, అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే కార్యవర్గ సభ్యులైనటువంటి మంచి వ్యక్తి, భక్తిపరుడు, ఏదైనా ఉంటే ముందు ఏ కార్యక్రమం అయినా ముందుండే వ్యక్తి మా బడే నాగరాజు గారి పుట్టినరోజు ఈరోజు జరగడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు కేక్ కటింగ్తో స్టార్ట్ చేసి ప్రతి లక్షవారం లాగే అన్న వితరణ కార్యక్రమం జరగడం స్టార్ట్ చేసాం. అలాగే బడే నాగరాజు గారు ఎప్పుడు సంతోషంగా ఉండాలని, ఎప్పుడు దినదిన అభివృద్ధి చెందాలని, ఆ రేణుక ఎల్లమ్మ తల్లి శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎల్లమ్మ తల్లి కమిటీ సభ్యులైన బడే నాగరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆ ఎల్లమ్మ తల్లి పేరు చెప్పుకొని ఒక 200 మందికి ఈరోజు ఆయన అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి భక్తులందరూ ప్రసాదాలు తిని ఆయన్ని ఆరోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ, అలాగే ఈ ఆలయంతో కమిటీ తరపు నుంచి కూడా మేమందరం ఆయన 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం మీరు అందరూ ఇచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు గణేష్, శ్రీ 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 రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా గుడి తాలూకైన బడే నాగరాజు గారి పుట్టినరోజు. అందువల్ల ఇక్కడ 200 మందికి అన్నదాన కార్యక్రమం పెట్టాం. ఇలాంటి పుట్టినరోజులు ఆయన నిండు నూరేళ్ళు ఎన్నో జరుపుకోవాలని, ఆంజనేయ స్వామి ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రేణుక ఎల్లమ్మ ఆలయం అల్లిపురం కెప్టెన్ రామారావు జంక్షన్ ప్రతి లక్షవారం మహా అన్నదానం 200 మందికి భక్తుల సహకారంతో, అలాగే ఆలయ కమిటీ తరపునే ఈ అన్నదాన కార్యక్రమం నిత్యం జరుగుతుంది ప్రతి లక్షవారం. మరి ఈరోజు మా మిత్రులు బడే నాగరాజు మా ఆలయ సహా కార్యదర్శి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు ఆయన చేతుల మీద అన్నదానం కార్యక్రమం ప్రారంభించాం. మరి ఈరోజు వారు అమ్మవారు సేవకులై ఉండి నిత్యం అమ్మవారి సేవకే ఆయన సమాధానం చేస్తున్నారు. మరి ఎప్పుడు ఎల్లవేళ ఎల్లమ్మ తల్లి ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు బడే నాగరాజు. ఈ గుడికి ఎల్లవేళ సేవ చేయడానికి ఆ అమ్మవారు నాకు అనుగ్రహం ఇచ్చింది. ఈరోజు నారాయణ సేవ చేయడానికి నారాయణ సేవ చేస్తున్నాం. సుమారు 150 నుంచి 200 మందికి. ఈరోజు పుట్టినరోజు వేడుకలు మా కమిటీ అందరూ, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కలిపి నాకు ఈ సత్కారం చేసినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.